టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వైసీపీ వెన్నులో వణుకు పుట్టించిందని అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఆరోపించారు. అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగడుగున యువగళం పాదయాత్రకు అడ్డంకులు సృష్టించారని ఎద్దేవా చేశారు. కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర టీడీపీ నేతల్లో కొత్త జోష్ను నింపిందంటున్న మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరితో మా అనంతపురం ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్లకు పైగా చేరుకుంది. యువగళం పాదయాత్ర పైన మాట్లాడేందుకు అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు మన దగ్గర ఉన్నారు. ప్రభాకర్ చౌదరి గారు ఏం చెప్పదలుచుకున్నారు యువగళం పాదయాత్ర గురించి? ఇప్పటికే 3000 కిలోమీటర్లకు పైగా చేరుకుంది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర. ఇది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయంగా కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తే సాధారణంగా రోజు ఆనాటి ప్రభుత్వం సహకరించింది. తను ఎక్కడ పోయినా కూడా పోలీసులు అదేవిధంగా ఇతరత్ర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కానీ పోయి మీరు దాన్ని ఆటంకాలు చేకూర్చమని ఇట్లా రకరకాలుగా పార్టీ నుంచి పరోక్షంగా సంకేతాలు ఎక్కడ ఇవ్వలే. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఈ లోకేష్ బాబు కార్యక్రమానికి ప్రతి చోట అడ్డంకులు, నిర్బంధం, అక్కడ పోయేటువంటి అనుచరులు ఉంటే వాళ్ళ మీద తీసుకొని వచ్చి కేసులు పెట్టడం, అదేవిధంగా ఈ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని ఉసిగొల్పి దాడులు చేయించడం, ఇట్లా రకరకాలుగా ఎక్కడైనా మాట్లాడుతుంటే పోలీసు అధికారులు పోయి స్టూలు లాక్కోవడం, మైక్ లాక్కోవడం, అంటే ఇంత దుర్నీతితో గతంలో ఎక్కడ కానీ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కావచ్చు జరగల. అలాంటి అనేక అడ్డంకుల్ని, కష్టాలని ఎదుర్కొని 3000 కిలోమీటర్లు మైలురాయిని జరిగినటువంటి ఈ కార్యక్రమం నిజంగా కొత్త ఉత్సాహాన్ని ఊపినిచ్చింది. ఎందుకంటే ప్రతి చోట లోకేష్ బాబు గారు పోయి స్థానిక సమస్యల మీద ప్రధానంగా దృష్టి పెట్టడం, ఆయా శాసనసభ్యులు చేసేటువంటి అవినీతి, అక్రమాలు, అదేవిధంగా ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాల్ని బహిరంగ నిర్భయంగా చాటి చెప్పడం, ఈ విధంగా ఒక నూతన ఉత్తేజం కార్యకర్తల్లో వచ్చింది. ప్రజల్లో కూడా కొత్త ఆలోచన రేకెత్తింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా కొంత ఏదో జరుగుతుంది అనేటువంటి భయం కలగడానికి కూడా ఈ కార్యక్రమం దోహదపడిందని చెప్పి నేను విశ్వసిస్తున్నా. యువగళం పాదయాత్ర ఏ మేరకు మీ పార్టీకి ఉపయోగపడే అవకాశం ఉంది? మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి. యువగళం పాదయాత్ర ద్వారా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎంత మేరకు వారిలో భరోసా కల్పించింది అనుకుంటున్నారు? ప్రతి చోట కార్యకర్తలతో మమేకం కావడం, కార్యకర్తల్లో నేనున్నానటువంటి భరోసా ఇవ్వడం, అదేవిధంగా ప్రజలకు కూడా ఏదో వస్తే మా ప్రభుత్వం ఈ విధంగా చేస్తాం, ఈ ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలు, నాయకులు చేసేటువంటి ఈ యొక్క దురగతాలు, దౌర్జన్యాలు, అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలు చాటి చెప్పడంలో సఫలీకృతమయ్యాడు. ఆ విధంగా సఫలీకృతం కావడం వల్ల కొత్త ఉత్సాహం వచ్చింది, ప్రజల్లో కూడా ఆలోచన వచ్చింది. మార్పు రావాలి, ఈ ప్రభుత్వాన్ని ఒక్క ఛాన్స్ పేరుతో మనం అవకాశం ఇచ్చాం, తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఒకసారి గుణపాఠం చెప్పాలి అనేటువంటి ఆలోచనకు రావడం జరిగింది. స్వేచ్ఛను హరింపజేయడం, అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, స్వేచ్ఛావాయులు పీల్చడానికి లేదు. అధికారం వచ్చింది రాజకీయ పార్టీలని, ప్రతిపక్షాలని ఉక్కుపాతంతో తొక్కివేయడానికి అనేటువంటి విధానంలో కొనసాగినటువంటి ఆ పరిస్థితులు ప్రజలు కూడా బాగా అర్థం చేసుకున్నారు. తన యొక్క నియంత్రిత పోగొట్టు జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు కూడా ఇంత మేము ఇచ్చిన అవకాశాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నటువంటి బాధ ఆ యొక్క రంగాల్లో, అంటే రాజకీయాలకు సంబంధించిన వ్యక్తుల్లో కూడా అది కలిగింది. అది తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతూ ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంకి, అదేవిధంగా ఆ పార్టీకి కూడా అదొక గడ్డలు పెట్టుగానే రేపు మారబోతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి యువగళం పాదయాత్ర తీసుకెళ్తున్నారు. అందుకోసమే నారా లోకేష్ను టార్గెట్ చేస్తున్నారు. ఖచ్చితంగా యువగళం పాదయాత్ర అనేది వైసీపీ ప్రభుత్వానికి గొడ్డలు పెట్టులా మారుతుందన్న అభిప్రాయాన్ని అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోర్ధన్తో సురేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అనంతపురం.